హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మాకు యాటల పండగ అండి. నేను ప్రతిరోజు అమ్మ వాళ్ళ ఊర్లో యాటల పండగ, మా ఊర్లో యాటల పండగ అని చెప్తాను కదా. ఉగాది పండగ అయిపోయిన మరుసటి రోజు మా ఊర్లో పండగ అనమాట. ప్రతి సంవత్సరం ఉగాది అయిపోయిన మరుసటి రోజు అయితే యాటలు అయితే మా సైడ్ ఆల్మోస్ట్ చాలా ప్రాంతాలు అంటే ఇలా గ్రామాలు చిన్న చిన్న విలేజెస్లో అయితే ఇలా యాటలు కోసుకుంటారు అనమాట. అమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక వారం ముందు అయితే మార్చి నెలలో అండి, మెయిన్ ఉగాది నెలలో ఖచ్చితంగా ఆ నెలలో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వారం ప్రతి ఆదివారం అలా కొన్ని ఊర్లలో అయితే మా సైడు ఈ పండగ ప్రతి ఊరు జరుపుకుంటారు అనమాట. కడప సైడు ప్రతి ఊరు అయితే జరుపుకుంటారు. మేము కూడా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక వారం ముందంటే ఉగాది పండగ ఈ ఆదివారం వచ్చింది కదా, ముందు ఆదివారం వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే పుట్టిల్ని అయితే కోయలేదండి. ఆ రోజు అయితే వెళ్ళాం, కానీ మటన్ తీసుకొచ్చినారు. అమ్మ వాళ్ళకు కొంచెంగా రీసెంట్గా నాన్నకు కాలు ఆపరేషన్ చేసినాము. ఇలా వాళ్ళను ఇంకా మటన్ అమ్మకు కొంచెం గుండె ప్రాబ్లం ఉందన్నమాట. మటన్ అయితే తినద్దన్నారు అనేసి ఇంకా అమ్మ వాళ్ళైతే ఇంకా యాటలు కోయలేదన్నమాట. జస్ట్ సీఎల్ అయితే తెచ్చినారనమాట. మటన్ చికెన్ తెచ్చింటే ఇంకా మేము ఒకటేమైనా మమ్మల్ని రమ్మంటే వెళ్ళినామన్నమాట. ఈ ఆదివారం అంటే ఇంకా ఈ ఆదివారం వచ్చేసి పండగ వచ్చింది. మేము సోమవారం అయితే ఆటలు కోసామన్నమాట. పొద్దున్నుండి చేసుకొని తినడమే సరిపోయిందండి. అంటే అందరికి పెట్టడం, ఇంట్లో చేసుకోవడమే కుదరలేదనమాట. ఇక్కడ వచ్చేసి తలకాయనైతే కాల్చుతున్నాం అనమాట. పొద్దున అయితే పొట్టేళ్ళని అయితే కోసినాము. ఇంకా తలకాయ వచ్చేసి మధ్యాహ్నం ఇలా మంట పెట్టి కట్టెలు ఇంటి దగ్గర అయితే కాలుస్తున్నాం అనమాట. మనం బొచ్చు అంతా ఉంటుంది కదా, కత్తి తీసుకొని మా చిన్నది కాలిన తర్వాత దాని అంతా గీకుతా ఉంటే ఇంకా మా అన్న వచ్చేసి ఇంకొక అన్న మా ఆడబిడ్డ భర్త అనమాట, తను ఇలా కట్టె కూచెక్కేసి కాలుస్తున్నాడు అనమాట. ఇక్కడ నేను కూడా మంట అంతా పెట్టడం, ఆ కాళ్ళను కాల్చడం చేసినానని జస్ట్ మీకోసం చూపించాలనేసి నేను ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇలా కాలిన తర్వాత మనం ఇలా అన్నామంటే ఆ బొచ్చు అంతా ఉంటుంది కదా, అది కాలిందంతా ఊడిపోతుంది అనమాట. మనకి ఇంకా ఎక్కడన్నా కాలకుండా అంటే కొమ్ముల దగ్గర, దీనికైతే కొమ్ములు బాగా ఇలా వడదిరిగి ఉన్నాయి అనమాట. అందుకే బాగా కాల్ చేసినాము, అందుకే చాలాసేపు పట్టిందనమాట. తలకాయ అయితే ఇలా నీట్గా కాల్చేసినాం అనమాట. బాగా మంట పెట్టేసి నిజమండి బాధ వేసిందనమాట. ఇన్ని రోజులు మా గొర్రెల్లోదే అనమాట. అమ్మ వాళ్ళకైతే గొర్రెలు ఉన్నాయి కదా, ఇన్నాళ్ళు మేపి తర్వాత దీన్ని కాలుస్తూ ఉంటే కొంచెం బాధ అనిపించింది అనమాట. ఆ బొచ్చు లేకుండా నీట్గా ఇలా తలకాయనంతా కాల్చేసినాం అనమాట. పొద్దున్న వచ్చేసి అవన్నీ గుండెకాయలు కొన్ని కండలు అన్నీ వండేసినాము. కొంచెం మళ్ళీ కూర అయితే తక్కువ వచ్చిందనమాట. మా తలకాయని వెంటనే కాల్చేసి మధ్యాహ్నం 12:30కి ఎండలోనే అది అయితే కొట్టిస్తున్నాం అనమాట. కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టేసినామంటే మామ అయితే కొట్టేస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా కండలు అన్నీ కోసేసి ఇలా తాడికి అయితే వేసేసినాము. వీటిని రకరకాలుగా పిలుస్తారండి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒట్టిసీలు, ఒట్టి ముక్కలు, ఒట్టి తునకలు ఇలా రకరకాలుగా పిలుస్తారు. మా సైడ్ అయితే ఒట్టిసీలు అంటాం అనమాట మేము. రాయలసీమ స్పెషల్ ఒట్టిసీలు ఇవి చాలా ఆల్మోస్ట్ తెలంగాణ సైడ్ కూడా చేసుకుంటారు ఇలా. అంటే ఒక పొట్టేళ్ళు కానీ మేకపోతుని కానీ కోసేసుకొని బాగా సీలు అయితే ఎండబెట్టేసుకొని ఆ ఒట్టి ముక్కలు అయితే రోజు కూర అయితే చేసుకొని తింటారు. చాలా బలం అండి. అంటే ఏదైనా ఆపరేషన్ అంటే బాలింతప్పుడు ఒక 2-3 నెలల తర్వాత ఆపరేషన్ చేసుకుని కొంచెం మనకు బాగా వీక్గా అలా ఉన్నప్పుడు ఇలా అంటే వితౌట్ కొలెస్ట్రాల్ అనమాట. దీంట్లో అసలు కొవ్వు అనేది ఏముండదు. కొవ్వు ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. అంటే మనం ముక్కలు కట్ చేసి ఎండలో ఒక 2-3 రోజులు ఎండబెడతాం కాబట్టి అసలు ఏముండదు అనమాట, కరిగిపోతుంది. చాలా మన ఒంటికి చాలా మంచిది అనమాట. ఇక్కడ మా చిన్నన్న మా పిల్లల్ని అయితే బెదిరిస్తున్నాడు అనమాట. మా చిన్నమ్మ కొడుకు చాలామందిని అయితే నేను ఇక్కడ చూపిలేదండి. మా ఆడబిడ్డలు వచ్చినారు, మా చిన్న మామ చాలామంది అయితే వచ్చినారనమాట. బట్ వాళ్ళకి పెట్టుకుంటూ చేసుకుంటూ ఇలా మధ్యాహ్నం టైంలో కొంచెం ఖాళీగా ఉంటే అలా కొంచెం వీడియో అయితే కవర్ చేసినామన్నమాట. మా చిన్నాన్న అయితే బెదిరిస్తున్నాడు అంట, అన్నం తినబోతే ఖాళీ కట్టుకొని తీసుకొని పోతా, తినని బెదిరిస్తున్నాడు అనమాట మా చిన్నవాడిని. అందుకు బలవంతంగా అన్నం పెట్టింటే పొద్దున్నుండి ఎండలకు పిల్లోళ్ళు తిరిగి ఇంట్లోకి జ్యూసులు తీసుకొచ్చినామన్నమాట. అంటే వచ్చిన వాళ్ళకు థమ్సప్, జీరా ఇలా బిందు అన్నీ కొన్ని తీసుకొచ్చినాము. అవి తాగడమే సరిపోయింది వాళ్ళకు అసలు. అందరితో పాటు ఇంకా ఐస్ క్రీమ్ ఫుల్ ఏంటంటే ఆటలు కోసే పండగకు చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి ఐస్ క్రీమ్స్ ఎక్కువ వచ్చాయన్నమాట ఊళ్ళోకి. ఎవరొకరు డబ్బులు ఇచ్చినా పోయేది ఐస్ క్రీమ్ తెచ్చుకునేది, పోయి అంగడి కొనుక్కొచ్చుకునేది, ఇంట్లో ఉండే జ్యూసులు తాగేది. పిల్లలు అన్నం అనేది తినలేదన్నమాట ఎంత బలవంతంగా పెట్టినా. ఇక్కడ వచ్చేసి అక్కంతా వంటలన్నీ అక్కే చేసిందండి. మేము గ్యాస్ అయిపోతుంది, మేము పొయ్యి కట్టెలు ఉండాలి, పొయ్యి ముట్టి అంటే పాపం వంట అంతా పొయ్యి మీదనే చేసిందనమాట మా అక్క. ఏదంటే ఇది గ్లాసుది గ్యాస్ ఏంటంటే చిన్నగా వస్తుంది. అట్లా పెద్ద వంటలు దండి వంటలు కావాలంటే చాలా లేట్ పడుతుంది అనమాట. ఒక నెత్తర పొడి ఒక్కటే అనమాట మేము గ్యాస్ పైన చేసింది. మిగతా పొద్దున కూర
కలర్ రైసు, వైట్ రైస్ అంటే రైస్ కుక్కర్లో పెట్టేసినాం అనమాట. ఇంకా పెరుగు చట్నీ కలిపేసినాం. ఇంకా ఇలా పెద్ద పెద్ద సెరవలు అన్నీ కూడా పొయ్యి మీదనే చేసేసినాం అనమాట. ఇంక ఈ పప్పు కుక్కర్లో ఇంకా పెద్ద తలకాయ కదా, అదంతా కొట్టి వేసిన తర్వాత ఇంకా విజిల్లు రావాలంటే మాది చాలా టైం పడుతుంది అనమాట. చిన్న పప్పు కుక్కర్లోని విజిల్లు రావాలంటే టైం పడుతుంది. అలాంటిది అంత కూర ఉడికేసరికి ఇంకా రాత్రి అవుతుందిలే అనేసి, ఇంకా వచ్చిన వాళ్ళు తొందరగా తినేసి వెళ్తారులే అనేసి ఆ పెద్ద పప్పు కుక్కర్లో వచ్చేసి ఇంకా పొయ్యి మీదనే పెట్టేసింది అనమాట. ఇలాంటి వంటలు ప్రయోగాలు ఎవరు చేయరేమో ఆల్మోస్ట్ మేము తప్ప. పెట్టేసింది అనమాట అక్క విజిల్లు. ఏంటంటే కొంచెం ఎక్కువ మంట లేకుండా తక్కువ పెట్టింది అనమాట. కింద గిన్నెకి మాత్రమే మంట తగిలేట్టుగా పైకి పెట్టినామంటే కొంచెం అది బెల్ట్ ఉంటుంది కదా బ్లాక్ది మూతకు, అది కొంచెం కరుగుతుందేమనేసి కొంచెం మంట తక్కువ అయితే పెట్టేసినాము. తొందరగా అయితే విజిల్ వచ్చేసింది, ఉడికిపోయింది అనమాట. ఇంకా తినేసినారు. ఇలా సాయంత్రము 4 అయిందనమాట టైం. ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేస్తామంటే ఇవి మనము కండలు పొట్టేలను కోసిన తర్వాత కండలన్నీ ఇలా వాలకలు చేస్తారనమాట. వాలకలు చేసి తాడుపైన వేస్తారు కొంచెం ఆరేదానికి. అప్పుడే కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసేసి బాగా కలబెట్టేసి మనము ఇలా అన్నీ ఆరవేస్తామన్నమాట. అప్పుడే ఆల్మోస్ట్ ఆ సాల్ట్కు కొంచెం అవి అయితే బిగుసుకున్నాయి అనమాట. అంటే కండ కొంచెం బాగా బిగుసుకొని ఆరిందనమాట. ఇంకా ఎందుకులే లేట్ ఎందుకులే పొద్దునకల్లా మళ్ళీ గట్టిగా ఆరిపోయినాయంటే కట్ చేసేదానికి కష్టంగా ఉంటుంది అనేసి ఇంక అందరం కూర్చొని ఇంక అందరూ ఊరికి వెళ్తారు కదా, ఇంకా ఈ పని అయిపోతుందని నేను ఒక్కదానే ఉండ కాబట్టి అన్నీ తలాకు చేయి అయితే వేస్తారనమాట. మా అక్క అయితే అన్నీ చేసేసింది, అన్ని కసులన్నీ ఊడ్చేసింది. నాకు పని లేకుండా అన్నీ ఆమె కూడా అన్నీ చేసేసింది అనమాట. ఇంకా అన్నీ కూర్చొని ఇలా అన్ని ముక్కలన్నీ మా బావ, మా ఆయన, చరిత్తు, మా అమ్మ తీసి అన్నీ ఇస్తా అంటే అన్నీ ఇలా ముక్కలన్నీ కట్ చేసినారనమాట. చూడండి ఫ్రెండ్స్, అలా చిన్న చిన్నవి కట్ చేసుకున్నామంటే ఎండినాయంటే కూరకు టేస్ట్ బాగుండాయి అనమాట. ఇక్కడ నా ఛానల్ గురించి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా నువ్వు వీడియో తినే సరిపోయి ఇంకా నువ్వేం పని చేస్తావని మా బావ అంటే, ఇక్కడ మా చరిత్ర కాడ తీ బాది అని ఇలా యూట్యూబ్ అంటే పలు రకరకాల కామెంట్లు అయితే ఉంటాయి అనమాట. అన్నిటిని భరించాలా. ఇలా ముక్కలు చూడండి అలా కట్ చేసి అన్నీ వేసేసి ఇంక అన్నీ ఎండబెట్టేసుకోవాలన్నమాట. అన్నీ తీసి వేస్తూ ఉంటే మా అమ్మ అన్నీ కట్ చేస్తున్నారనమాట. అసలు చూడండి అక్కడ మీకు గమనిస్తున్నారా, ఏం అసలు కొలెస్ట్రాల్ ఏం ఉండదు, ఎర్రటి కండలు ఉంటాయండి. చాలా మంచిదన్నమాట. ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కానీ కొంచెం బాలింతలు కానీ తిన్నామంటే, బాలింతలో మెయిన్గా తలకాయ కూర అంటే పిల్లలకు మెడలు నిలబడాలంటే తలకూర ఎందుకు పెడతారంటే ఇందుకే అనమాట. అన్నీ అంత బలం అనమాట. తలకూర అయితే అంతా చేసేసింది, తిన్నారనమాట. మా అక్క జస్ట్ నేను అలా చూపిస్తామని మెదడు కూడా వేసేసింది మొత్తం అంతా. ఇంకంతా వేసేసి కూర అయితే వేసింది చూడండి. గుత్తగా బాగా చేస్తుంది అనమాట అక్క కూర. ఏదైనా వితిన్ సెకండ్లో మటన్ కానీ చికెన్ కానీ ఎంత పెద్ద పెద్ద వంటలు 3 సేలు కానీ 4 సేలు కానీ అన్నం 10 సేలు కానీ 20 సేలు కానీ ఒక్క పొయ్యి చూపించి అవి కొంచెం ఓపిక ఉండాలి. కొంచెం ఈ మధ్యంగా తక్కువేలేండి, అప్పుడు ఎక్కువ చేస్తానేమంటే అక్క కూడా పల్లెటూరులోనే, అది ఇప్పుడు కొంచెం టౌన్ చేరిండేదానా అక్క చేసుకోవడం కూడా తక్కువే అనమాట. ఇంకా వాళ్ళకి మాత్రమే అప్పుడు ఇంకా వాళ్ళకి కూడా కూలీలు పట్టేవాళ్ళు, వంట ఎక్కువ చేసేదనమాట. ఇంకా పండగలు ఎక్కువ ఇలా వాళ్ళు కూడా ఏటలు కోసేవాళ్ళు. ఇప్పుడు టౌన్లో చేరిన అంటే తక్కువ అనమాట. ఇలా మొత్తం అన్నీ కడుక్కును చేసుకును పెట్టుకును అవన్నీ ఇంకా చాలా. ఈరోజు అయితే పొద్దున అయితే ఏం షూట్ చేయలేదన్నమాట వీడియో. ఫుల్గా బాటిల్ మా ఫ్రిడ్జ్ నిండా 2 లీటర్ల థమ్స్అప్ బాటిల్స్ అన్నీ పెట్టేసాను అనమాట. చిన్నవి 200కు 3 అలా ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అయితే తక్కువ అనమాట. నేను వాడను అవి, కొంచెం కూల్ తొందరగా అవి బాటిల్ అంటే మనం ఒక 2, 3, 4, 5 బాటిల్స్ పెట్టేసినామంటే చాలా 2 లీటర్ల బాటిల్ చాలా మందికి వస్తాయి అనేది నేను అవి తక్కువ అనమాట వాడడం. ఇవే బాగా వాడుకుంటాను. మొత్తం 5-6 బాటిల్స్కి అయితే పోసేసి పెట్టినాను. ఇంకా తాగుతామంటే వెంటనే పోస్తూ ఉన్నాను అనమాట. మా పిల్లలు అయితే ఎవరు వచ్చినా డబ్బులు ఇచ్చంటే వాళ్ళు కొనుక్కొని తింటానమాట. ఇక్కడ మా అక్క వచ్చేసి పెద్ద నోటు, మా బావ ఎవరో 200కి అయితేమో ఎంత ఇచ్చినారనమాట. అది ఇంకా మళ్ళీ అది అంగడికి పోతే చిల్లర తీసుకురా అనేసి అది మెమ్మకి ఇచ్చిరాపో చిన్న నోటు ఇచ్చామని 10 రూపీస్ ఒకరికి 20 రూపీస్ ఒకరికి చిన్న నోట్లు ఇచ్చినారనమాట. కొనుకొచ్చుకున్నాం. మళ్ళీ వాడు కొనుకొచ్చుకుని పోతా అంటే నిన్ను అంగడి కాడ దింపుతామరా, మేము పోతాము మళ్ళీ ఏం నచ్చిపోతామని మళ్ళీ ఎక్కించుకొని పోతున్నారనమాట. ఇలా ఉంటుంది మా పిల్లలతో. మా అమ్మ ఒక్కటి నిలబడింది, మా అన్న పోయినాడు. అందరం వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరే అన్నం తినేసి పొద్దున్న వెళ్ళిపోయినారనమాట. ఉగాది వీడియో వచ్చేసి ముందే ఇక దీని వీడియో ముందు అయితే అప్లోడ్ చేశానండి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అవి పట్ట అంటే లోపల పొట్టేలకు పట్ట ఉంటుంది కదా, పట్ట పేగులు అవి
గుండెకాయ దొమ్మ అంటారు కదా, అవి అవన్నీ అనమాట. ఇవన్నీ ఒక కేటగిరీ, అంటే ఒక్క పక్కన అనమాట. ఇవి 3 కలిపేసి మనము ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట. భలే టేస్ట్ అండి. బాగా దంచేసి రోట్లో ఆ పొట్టు పోయిందాన చెరిగేసుకొని కూర వేసుకున్నామంటే భలే టేస్ట్ అనమాట. అవన్నీ కలిపేసి ఒక్క పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎంకలు అనమాట. ఇవి పెద్ద పెద్ద ఎంకలు ఉంటాయి కదా లోపల పుట్టేలకు, అవి అనమాట. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం కాలేదనమాట. మా భాషలో చేద్దామా మరి ఏంది ఇలా చెప్తాను అనుకుంటారు అనేసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇవన్నీ ఎంకలు అనమాట. అవి కొన్ని ఇక్కడ వచ్చేసి కండలు మనం అన్నీ కట్ చేసినాం కదా, అవన్నీ ఒక సైడ్ అనమాట. ఇలా పట్టలు కట్ చేసేసి మిద్దె పైన వేసేసినాము. బాగా ఎండిపోయినాయి అనమాట. అంటే ఒక 2-3 డేస్ పడుతుందండి. అంటే ముక్క మనం ఇలా నోట్లో పెట్టుకొని కొరికినామంటే పటక్కని మన నోట్లో నమ్మితే పచ్చి తగలద్దు అనమాట. ఒట్టిగా అయిపోవాలి, అంతవరకు ఎండబెడతామన్నమాట. ఈరోజు కోసినాం కదా, ఇంకో 2 రోజులు అయితే ఒట్టిసీలు ఎండుతాయి. మళ్ళీ ఎత్తి పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసు కానీ ఇవి వంకాయలు వేసుకొని కొన్ని వంకాయలు వేసుకొని పులుసు పెట్టుకోవచ్చు. లేదంటే ఎర్రగడ్డలు వేసుకోవచ్చు, లేదంటే మునక్కాయలు, లేదంటే ఉల్లగడ్డలు, ఇలా ప్రతి కూరగాయలే వేసుకొని చేసుకోవచ్చు అండి. అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అనమాట. మునక్కాయలు సాంబార్ లాగా చేసుకొని ఒడిసీలు వేసుకోవచ్చు, ఉల్లగడ్డల్లో వేసుకోవచ్చు, వంకాయలు ఇలా రకరకాలుగా దేంట్లో అయినా చేసుకుని ఎంత బాగుంటాయి అనమాట. ఒట్టి బాగా రోట్లో దంచేసుకొని మార్చుకునే కూడా బాగుంటాయి అనమాట. అంత బలం అనమాట. ఇవి ఒట్టిసిల్లు అంటామండి మేము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా యాటల పండగ బ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.